దేవుని పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీతో మాట్లాడటానికి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా వేలాది వందనాలు దేవుడికి చెల్లిస్తున్నాను. ఇది మీతో ఒక మాట మాట్లాడాలని దేవుడితో మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవుడికి మనం చెల్లిస్తున్నాను. ఆ మాట ఏమనగా, మరి 120వ దావీదు కీర్తనలో మొదటి వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమనగా, నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. ఉత్తరం ఇచ్చాను. దేవుని నామానికి స్తోత్రం. అంటే మనకి శ్రమలు సంభవించినప్పుడు దేవుని యొక్క కృపకు పాత్రలు అవటానికి మనకి ఇదొక పరీక్షగా మనం ఎంపిక చేసుకోవాలి. శ్రమలు అనేవి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి దేవుని ఉచితమైన కృపలో నాయన దేవుడు మరి మనకి శ్రమలో తోడై ఉంటాడని ఎంతగానో దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఆ శ్రమల్లో దేవుడు మనకి కృప అనుగ్రహించునుగాక. ఎందుకంటే దావీదంటి మహారాజు కూడా మన ప్రార్థన చేశాడు, నాకు శ్రమలో నేను మొరపెట్టినప్పుడు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభువా అని. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో అనేకమంది మరి విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం. పరలోక ప్రాంతంలో కూడా ఒక విషయం దాగి ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, ఏమిటంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకు కలిగి ప్రార్థన చేయండి అని ఒక వాక్యాన్ని దేవుడు సెలవిచ్చాడు. కనుక ఏ శ్రమైనా ఏ శోధనైనా వాటిని జయించి నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆ శోధనని మన శ్రమను మనం జయిస్తాం దేవుడులారా. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. మరి అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 46వ వచనంలో ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిని వెతకాలి, దేవుని సన్నిధిని ఆనందించాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవునిని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగే కీర్తనకారుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. 88వ కీర్తన 9వ వచనంలో, నేను దేవునికి మొరపెట్టదనని. దేవుని నామానికి స్తోత్రం. అలాగే దేవునికి మొరపెట్టాలని, మరి దేవునికి స్తుతి చేయాలని దేవుని పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మరి దేవుని గురించి ప్రకటించాలి. ఒక ఆత్మకైనను మనం సువార్త ప్రకటించిన ఎడల వారు దాని నిమిత్తం ఎంతగానో మరి బలపరచబడి మరి ఆ విధంగా దేవుని స్తుతించి వారిలాగా మారుతారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా కూడా మనం ప్రకటించవచ్చు సువార్తను. దేవుని నామానికి స్తోత్రం. మరి అంతేకాదు, కానీ దేవుని వాక్యాన్ని చేత మనం పరిశోధించుకోవాలి. ప్రతి నిత్యము కూడా మనం చేసేటువంటి పరిస్థితుల్లో మనం నిమగ్నమై ఉంటాం. కానీ మనం ఎలా జీవిస్తున్నాం, ఈ రోజున మనం ఎలా జీవిస్తున్నాం, ఈ రోజు మనం ఎలా ఉన్నాం, ఏ మాట ద్వారా, ఏ యొక్క మరి నడవడిక ద్వారా మనం బ్రతికామనేటువంటి స్థితిని మనం వాక్యం చేత మనం సరి చేసుకొని మరి పరిశోధించుకొని పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అదే కాదు, కానీ మరి దేవునిలో మనం బుద్ధి చెప్పుకొని ప్రతి నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఆయన సిలువ మరి ఎత్తుకునే వారిగా, ఆయన శ్రమలు మనము మరి ఆ విధమైనటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని, మన శ్రమ ఏపాటిదండి ఈ లోకంలో మనం పడేది శ్రమే కాదు. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుని భక్తులైనటువంటి వారు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎంతో శోధన అనుభవించారు. ఆ పరిస్థితులన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవి శ్రమలే కాదు. దేవుని బిడ్డలారా, మరి శోధనలు జయించుట దేవుని వశము. దేవుని నామానికి స్తోత్రం. అపవాది తంత్రాలను జయించుట దేవుని వశము. దేవుని నామానికి స్తోత్రం. ఇది ఒక పరీక్షగా మనం ఎంచుకొని మనం ఎప్పుడైతే ఆ శ్రమలో మొరపెట్టి ఆనందించి వాళ్ళలాగా ఉంటామో దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి ప్రతి హృదయం తెరవపడాలని కూడా నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. నా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఒక ప్రార్థన చేసుకొని ఈ మాటలు ముగించుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, గనుడ, గొప్పవాడ నాయన, వీక్షిస్తున్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు బలపరిచినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఎందరో ఏ విషయంగానో ప్రభా శ్రమలు అనుభవిస్తున్నారో నీకు తెలుసు ప్రభా. అటు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి నాయన మీరే నా ప్రభా తండ్రి వారికి తోడై ఉండి ప్రభా వారికి నెమ్మది కలిగించి, సమాధానం కలిగించి నాయన సంతోషం కలిగించండి నాయన. ఏ శ్రమలోనైనా కూడా వారు నిన్ను వెతికేవారిగా, నేను ఆనందపరిచేవారిగా, వాటిని స్వీకరించేవారిగా ఉంటాను సహాయం చేయండి. ప్రతి నిత్యము కూడా నీ సన్నిధికి దగ్గరగా మారటానికి సహాయం చేయండి అయ్యా. మారు మనసు
బిడ్డల్ని కూడా మార్పును అందించండి అయ్యా. ఇంకను నాయన నీ రాజ్య వ్యాప్తిలో ప్రతి బిడ్డ కూడా నాయన నీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉంటారు, సహాయం చేయండి అయ్యా. ఇవి కడవరి దినాలు, అంత్యకాలపు దినాలని ప్రభా ఎంతగానో నీ రాకడకు సూచనలుగా చూపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో నాయన నా ప్రభా నాయన ఏర్పడుతూ ఉన్నాయి దేవా. వాటన్నిటి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆదరణ లేక, దిక్కు లేక, అనాథలే ఆలోపిస్తున్నటువంటి ప్రజలందరూ నా ప్రభా అట్టి వారిని ఆదరించండి అయ్యా. వారి శ్రమల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి ఇబ్బందుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. నాయన ఆ శోధని జయించే కృప దయచేయండి ఏసయ్యా. నీకే స్తోత్రాలు. యోబుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఏసయ్యా నా ప్రభా. అయ్యా నీకే వందనాలు ప్రభా. అటు వీరికి అబ్రహాం గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎన్నో నాయన నా తండ్రి ఎందరో ప్రభా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దానియేలుని జ్ఞాపకం చేసుకున్నారు. దావీదుని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. వాటి రీతిగా ప్రభా మేము శ్రమల్లో ఉన్నప్పుడు నీకు మొరపెట్టడానికి అయ్యా మెలకువ కలిగి జీవించడానికి కృప దయచేయమని నాయన వీక్షిస్తున్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు ఆదరించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ అయ్యా ప్రతి వారిని రక్షించి కాచి కాపాడమని నాయన నీ కృపలో పట్టమని నీ సాక్షి బిడ్డలుగా నిలవబెట్టమని నాయన మీ నామానికి మహిమగంతా ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.